హోల్సేలర్లకే ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1 పోస్టు చౌకదారులు మాత్రమే, గ్రూప్ 1 పోస్టు చౌకదారులకు మాత్రమే, గ్రూప్ 1 పోస్టు చౌకదారులకు మాత్రమే. సిగ్గు సిగ్గు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవటం, సిగ్గు సిగ్గు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకోవటం, సిగ్గు సిగ్గు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకోవటం, సిగ్గు సిగ్గు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకోవటం. రావాలి రావాలి అందరూ రావాలండి రావాలి రావాలండి. అయిపోతున్నాయి సిగ్గు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవటం, ఏపీఎస్సీల అక్రమాలు వెంటనే, ఏపీఎస్సీల అక్రమాలు వెంటనే, సిగ్గు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవటం, ఉద్యోగాలండి ఉద్యోగాలు, సిగ్గు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవటం. రావాలండి రావాలి రావాలండి రావాలి రావాలండి రావాలి రావాలండి రావాలి. సిగ్గు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవటం, సిగ్గు ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవటం. ఆదర్శ్ ఆదర్శ్ ప్రభుత్వ ఉద్యోగాలు జాయింట్ కలెక్టర్ 2.5 కోట్లు మాత్రమే, డిఎస్పీ కోటిన్నర మాత్రమే. ఉద్యోగాలు ఉద్యోగాలు కోటిన్నర 2.5 కోట్లు మాత్రమే. ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలండి. నేను ఇదే లాస్ట్ అటెంప్ట్ అండి. నేను కొట్టాలనుకుంటున్నాను. లేదండి ఏం లేదు, కానీ ఎగ్జామ్స్ ఉద్యోగం కావాలండి. చెప్పండి గ్రూప్ 1 పోస్ట్ అమ్మకానికి పెట్టాం. ఏమేమి ఏబిపిఎస్సి కాదు, వైసీపీఎస్సి. ఏ ఉద్యోగాలు ఉన్నాయి? జాయింట్ కలెక్టర్ పోస్ట్ అయితే 2.5 కోట్లు మాత్రమే, డిఎస్పీ అయితే 1.5 మాత్రమే. నీకేం కావాలి? కలెక్టర్ కావాలా, జాయింట్ కలెక్టర్ కావాలా, ఆర్డీఓ కావాలా, ఎంఆర్ఓ కావాలా, నాకు డిప్యూటీ కలెక్టర్ కావాలండి. 2.5 కోట్లు చదువుకోలేదని మీరు ఉద్యోగం ఇవ్వాలన్నా సూట్ కేసు బ్లాక్ ఇంకా అర్జెంట్ గా 10 కోట్లు వచ్చే సంబంధం సెట్ చేద్దాం. అబ్బా 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 ఏ మంచి మాట చెప్పాలన్నా హాయిగా అడుగులు తీసుకుని పిల్ల వర్త్ వర్మ వర్త్ వచ్చేసి వర్త్ నీకు ఉద్యోగం వచ్చేసింది. అబ్బా నేను పవర్ లో దేవుడా కలెక్టర్ ఆఫీస్ లోపల కలెక్టర్ ఆఫీస్ జాయిన్ అయిపో నువ్వు. నేను కలెక్టర్ అయిపోయాను.
కూతురు పాటలు వచ్చింది నాకు నచ్చిందో సంపాదించుకోవాలి అర్జెంట్ గా ఉద్యోగం కొనుక్కున్నా కాబట్టి నేను సంపాదించుకోవాలి చేస్తున్నా. హలో, ఆ వైజాగ్ లో రియల్ ఎస్టేట్ మీరంటగా బాబు నాకు గాజువాకలో కానీ రుషికొండ పక్కన కానీ 10 ఎకరాలు కావాలండి. నేనా డిప్యూటీ కలెక్టర్ ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఫుల్గా సంపాదిస్తా, ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కదా. మరి ఓకే, మన రాజధానిలో ఎవరు ఉన్నారా రియల్ ఎస్టేట్ వాళ్ళు? ఆ నెంబర్ పెట్టండి. అమరావతిలో రియల్ ఎస్టేట్ మీరేంటగా బాబు నాకు 10 ఎకరాలు కావాలండి. నేను డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇప్పుడే కొనుక్కున్నాను, సంపాదించడం మొదలు పెడుతున్నా. మొదటి ఫైల్కి వైజాగ్ లో కొంటున్నా, రెండో ఫైల్ సైన్ చేస్తే అమరావతిలో కొనుక్కుంటా. ఓకే పెట్టండి. కర్నూలులో కొనాలి, మళ్ళీ 3 రాజధానులు ఉన్నాయిగా, ఆడ కూడా కొన్నాం. తెలుసుకుంటే చెప్పండి. ఇక్కడ ఎవరప్పా మాట్లాడేది? రియల్ ఎస్టేట్ వ్యాపారులేనా? 10 ఎకరాలు కావాలండి. కొండారెడ్డి గుర్తు ఎక్కడికైనా ముందైనా పర్వాలేదు, కాలం పక్కన వద్దులే, ఇంకొక పడుతుంది. సరే ఓకే, నేను డిప్యూటీ కలెక్టర్ అంతే కొనేసుకున్న ఉద్యోగం. ఇప్పుడు నేను సంపాదించడం మొదలుపెట్టా. సిగ్గు వైకాపా ఉద్యోగాలు అమ్ముకోవటం, సిగ్గు వైకాపా ఏబిపిఎస్సీ ఆటోమేటిక్ ఉద్యోగాలు అమ్ముకోవటం, సిగ్గు వైకాపా ఏబిపిఎస్సీ ఆటోమేటిక్ ఉద్యోగాలు అమ్ముకోవటం, సిగ్గు వైకాపా ప్రభుత్వం ఏబిపిఎస్సీ ఆటోమేటిక్ ఉద్యోగాలు అమ్ముకోవటం, సిగ్గు వైకాపా ప్రభుత్వం ఏబిపిఎస్సీ ఆటోమేటిక్ ఉద్యోగాలు అమ్ముకోవటం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. 169 గ్రూప్ 1 ఉద్యోగాలు చెల్లవని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది వైకాపా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టని మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏమో 19లో, మెయిన్స్ ఎగ్జామ్స్ ఏమో 20లో పెట్టి డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు ఉన్న మాన్యువల్ పద్ధతిలో చేయాలని తెలిసిన ఈ ప్రభుత్వం తన అధికార దురహంకారంతో ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రధానంగా ఏపీపీఎస్సీ ద్వారా ఓఎంఆర్ సీట్లు గౌతమ్ సవాంగ్ గారు ఎప్పుడైతే డీజీపీగా అయిపోయిన తర్వాత ఏపీపీఎస్ చైర్మన్ అయ్యారో, అంతకుముందున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అక్రమాలకు పాల్పడి 49,000 ఓఎంఆర్ సీట్లు మార్చేసి ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు పొట్టగొట్టారు. 169 గ్రూప్ 1 పోస్టులను సంతలో పశువులను అమ్మేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకి ప్రాధాన్యం లేకుండా, చదువుకున్న వారి విలువ గుర్తింపు లేకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ 169 పోస్టులు చెల్లవందంటే గతంలో ఏ విధంగా అవినీతి చేశారు. వీళ్ళు చూసుకుంటా ఉంటే జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని 2.5 కోట్లకు, అలాగే డిఎస్పీ ఉద్యోగాన్ని 1.5 కోట్లకు, 33 జాయింట్ కలెక్టర్ ఉద్యోగాలు, 29 డిఎస్పీ ఉద్యోగాలను సంతలో పశువుల మాదిరిగా అమ్మేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వెంటనే చిత్తశుద్ధి ఉంటే ఈ జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీ పైన సిబిఐ విచారణ జరపాలా. ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ సవాంగ్ గారిని వెంటనే కస్టడీలో తీసుకుని విచారించాలా. వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలా. అలాగే ఏపీపీఎస్సీని వైఎస్ఆర్సీపీ పిఎస్సీగా మార్చేసి సలాం బాబు ఎవరండి? నాలాంటి విద్యార్థి యువజన నాయకుడు తిరుపతిలో సలాం బాబు, సోనీ వుడ్డు, నిమ్మకాయల సుధీర్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు? ఏపీపీఎస్సీని వైఎస్ఆర్సీపీగా మార్చి అవినీతికి అడ్డాగా మార్చిన వ్యక్తులు. వీళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలా, వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు యువతకు డిమాండ్ చేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వినూత్న రీతిలో ఈ విధంగా తట్టల్లో హాట్ కేకుల్లో ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయి, కొనుక్కోండి బాబు కొనుక్కోండి అంటూ ఈ విధంగా ఉద్యోగాల అమ్మకానికి పెట్టి మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. వెంటనే గనక జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పకపోతే ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థి లోకం రానున్న ఎన్నికల్లో ఏ బటన్ నొక్కుతున్నాడో తాడేపల్లి నుంచి అదే బటన్ మా చేతిలో ఉంటుంది, ఈవీఎం బటన్. ఆ బటన్ నొక్కి జగన్మోహన్ ఇంటికి పంపుతాం కూడా సందర్భంగా నేను తెలుగు యువతగా హెచ్చరిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో అది మరి చెంపపెట్టు లాంటిది. మరి ఎందుకంటే మరి హైకోర్టు చెప్పుతో కొట్టినట్టు చెప్పింది. ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఏవైతే నియమించబడినటువంటి గ్రూప్ 1, 2 పోస్టుల్లో ఉద్యోగాలు పొందినటువంటి అక్రమార్కులు ఉన్నారో వారు మరి మనం చూసుకుంటే 2020 డిసెంబర్లో
మరి ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ తర్వాత మరి మామూలుగా న్యాచురల్ పద్ధతిలో పబ్లిక్ ఏదైతే చేయాల్సిందో మూల్యాంకనం చేయకుండా ఓఎంఆర్ షీట్లు మార్చి డిజిటలైజేషన్ ద్వారా మేము మూల్యాంకనం చేస్తున్నామని చెప్పి మరి సమాజాన్ని మోసం చేసి ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో బాగా చదువుకొని ఉద్యోగాలు పొందడానికి కోచింగ్లు తీసుకొని పాపం పేదవారైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజానికి చెందినటువంటి విద్యార్థులు మరి భారీ ఎత్తున వాళ్ళు కోచింగ్లు తీసుకొని మరి అప్పులు చేసి మరి ఉద్యోగాలకి ప్రయత్నం చేసినా కూడా డబ్బున్నటువంటి వ్యక్తులు కొద్దిమంది మరి ఈ యొక్క ఓఎంఆర్ షీట్ని మార్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఈ స్కామ్ లో ఉన్నారని చెప్పి తెలిసింది. ఓఎంఆర్ షీట్లు మార్చడం ద్వారా మరి 2.5 కోట్లకి డిప్యూటీ కలెక్టర్ మరి 1.5కి డిఎస్పీ ఉద్యోగాలు నమ్ముకున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం సిగ్గుచేటు. దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగు విధంగా సమాధానం చెప్పే అవసరం ఉంది. నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీద ఉమ్మేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఓటమి దిశగా నిరుద్యోగులు విద్యార్థులు బుద్ధి చెప్తారని చెప్పి ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరి జిల్లా తెలుగు యువత విద్యార్థి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన ద్వారా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి మరి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అధికారులందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.